మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాబులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు లేదు మాకు? అప్పుడు డబ్బులు లేదు. చంద్రబాబు నాయుడు గారు మా మీద కేసులు నమోదు చేయకూడదు కాబట్టి మీరు అమ్మకపుదారులు కొనుగోలుదారులకి ఆ జవాబుదారీ ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మీరు వెళ్లి ఫిర్యాదు చేసి మా మీద కేసులు నమోదు చేయకుండా చూడండి అనేటువంటి ఒక క్లాజ్ కూడా, అంటే మీరు ఫిర్యాదు చేసినా మా మీద కేసులు నమోదు చేయడానికి కుదరదనేటువంటి ఒక క్లాజ్ కూడా యాడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందేమో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి వ్యవహారాల వల్ల. కాబట్టి వ్యవహారంలో జోక్యం చేసుకోవడం వెనక పక్కా కుట్ర ఉందనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. 2020లో చేసుకున్నటువంటి ఒప్పందం దాదాపుగా 4.5 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది. ఇప్పటి వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదో అర్థం కాలేదు. ఆయనే చెప్తున్నాడు 494 కోట్ల డబ్బులని. నిన్ను బెదిరించుంటే నువ్వు 494 కోట్ల డబ్బులు ఎందుకు తీసుకున్నావు? 4.5 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు మౌనంగా ఎందుకు ఉండవలసి వచ్చింది? నీకు ఫిర్యాదు చేసుకునే వెసలుబాటు ఉంది. అదిగాక నువ్వు హైదరాబాద్ లో సమావేశం జరిగిందన్నావు, హైదరాబాద్ లో ఉన్నానన్నావు. హైదరాబాద్ లో ఉన్నటువంటి వాడు ఇన్ని రోజులు ఫిర్యాదు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఫిర్యాదు చేయడానికి హైదరాబాద్ లో సమావేశాలు పెట్టుకుని హైదరాబాద్ లో లావాదేవీలన్నీ పూర్తి చేసి ఈ రోజు ఇక్కడ నువ్వు పెట్టావు అంటేనే 6 నెలల తర్వాత ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత ఇక్కడ కేసులు పెట్టామంటేనే దీని వెనక కుట్ర కోణం స్పష్టంగా కనపడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు చాలా మంది చాలా చెప్తారు, నీకు 4.5 సంవత్సరాల క్రితం కొన్నటువంటి వాల్యుయేషన్ ఎంత, ఈరోజు వాల్యుయేషన్ మారి ఉండొచ్చు, కానీ ఆ రోజుకు ఉన్నటువంటి వాల్యూ ఎంత, ఈ రోజు ఉన్నటువంటి వాల్యూ ఎంత అనేటువంటిది ఏది కూడా మాట్లాడకుండా ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ గ్రూప్ కమ్మాడు. అదొక పెద్ద స్కామ్, అదొక పెద్ద కుట్ర. ఎందుకంటే నోట్ల రద్దుకు ముందు ఈ డీల్ కుదిరింది. సరే, దాని గురించి మాట్లాడితే ఈరోజు ఫ్యూచర్ గ్రూప్ ఏదైతే కూరగాయల రంగం హెరిటేజ్ ఫ్రెష్ ఏదైతే చంద్రబాబు నాయుడుకు ఉందో దానిని ఫ్యూచర్ గ్రూప్ కొన్నది. కొన్న తర్వాత కొలాప్స్ అయిపోయింది. ఈరోజు ఆ ఫ్యూచర్ గ్రూప్ చంద్రబాబు నాయుడు మాకు పరిహారం చెల్లించలేదు, కట్టినటువంటి డబ్బు ఇవ్వలేదు, కాబట్టి చంద్రబాబు నాయుడు మమ్మల్ని బెదిరించి దీన్ని అమ్మాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద కేసు నమోదు చేస్తే ఎట్టా ఉంటుంది? ఎందుకంటే హెరిటేజ్ ఫ్రెష్ కి సంబంధించి నువ్వు అమ్మిన తర్వాత పాపం ఆ గ్రూప్ కొలాప్స్ అయిపోయింది, మూసేశారు. కాబట్టి నువ్వు ఆ రోజు ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని కొన్నావు అనేటువంటి దాని మీద ఒక కేసు తయారు చేసి నీ మీద ఫిర్యాదు చేయించి నీ మీద కేసు పెట్టేదానికి అవకాశం ఉండదా? అటువంటి పనులు చేయడానికి అవకాశాలు రావా? కాబట్టి ఈ రోజు ఏదో ఉంది కదా, ఏదో మాట్లాడుతున్నాం కదా, నేను ఏదో కేసులు పెట్టించి ఎవరైతే నన్ను ప్రశ్నిస్తారో వాళ్ళు గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తాననేటువంటి విధంగా నువ్వు ప్రవర్తిస్తే, నువ్వు చేసేటువంటి పనులను ప్రశ్నిస్తే నువ్వు ఎక్కడ సమాధానం చెప్పగలవు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం, దీంట్లో నాకు అనిపించింది రెడ్డి సామాజిక వర్గాన్ని, ఈరోజు రెడ్డి సామాజిక వర్గం అనేటువంటి దాని మీద అనేక రకాలైనటువంటి కక్ష సాధింపులకి చంద్రబాబు నాయుడు గారు పాల్పడుతున్నాడు. కాబట్టి ఆ రెడ్డి సామాజిక వర్గం మీద వాళ్ళని దెబ్బతీయాలని చెప్పి అనేటువంటి ఆలోచనతోనే ఈరోజు అరవింద కూడా రెడ్డికి సంబంధించినటువంటి యాజమాన్యంలో ఉండేటువంటి వాళ్ళ యాజమాన్యం సంబంధించినటువంటి వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళ మీద దాడి చేసినట్టుగా ఈరోజు అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 72,000 కోట్ల ఫార్మా వ్యాపారం చేసేటువంటి ఇది అంతర్జాతీయ స్థాయికి సంబంధించినటువంటి కంపెనీ. అమెరికాలో 3 యూనిట్లు ఉన్నాయి, బ్రెజిల్లో 1 యూనిట్ ఉంది, పోర్చుగల్లో 1 యూనిట్ ఉంది, దాదాపుగా భారతదేశంలో 10 యూనిట్లు ఉన్నాయి. 150 దేశాలకు ఎక్కువగా ఈరోజు మందులని ఎగుమతి చేసేటువంటి ఒక పెద్ద సంస్థని ఈరోజు ఏదో ఒక విధంగా దాని మీద బురద తల్లాలి, దాని మీద నీళ్లు నీడలు కమ్ముకునేటట్టుగా చేయాలి, వాళ్ళని నష్టపరచాలి, వాళ్ళకు ఉన్నటువంటి రెప్యుటేషన్ దెబ్బతీయాలనేటువంటి ఓ దుర్మార్గమైనటువంటి ఆలోచనకు నువ్వు పూనుకొని ఇప్పుడు ఎంతో మంది దాదాపుగా వాళ్ళు రియాలిటీ రంగానికి కూడా పోయారు, ఇన్ఫ్రా రంగానికి పోయారు. వీటన్నిటికి సంబంధించి వాళ్ళు వెళుతున్నారు కాబట్టి ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి నువ్వు ఆ సామాజిక వర్గాన్ని దెబ్బతీయాలని వాళ్ళని టార్గెట్ చేసుకుని ఈరోజు ప్రవర్తిస్తున్నట్టుగా ఉంది తప్ప మరొక విధంగా అనిపించటం లేదు మాకు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి బాధ్యతలు చాలా ఉన్నాయి. ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలి, ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి 70,000 కోట్ల పైన అప్పు తీసుకొచ్చి ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి వీటన్నిటితో పాటు నేను నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలు పక్కన పెట్టి ఏదో 2 ప్రైవేటు వ్యక్తుల మధ్య 2 ప్రైవేటు సంస్థల మధ్య జరిగినటువంటి దాన్ని తీసుకొచ్చి దాన్ని ఏదో ఒక తప్పుగా చిత్రీకరించి దానిని జోక్యం చేసి దాంట్లో ప్రభుత్వ జోక్యం ఉందన్నట్టుగా పెట్టి వాళ్ళ దగ్గర కేసులు తీసుకుని నువ్వు ఫిర్యాదు చేయడం వెనకనే ఈరోజు దారుణమైనటువంటి పరిస్థితులు అర్థమవుతున్నాయి, నీ కుట్ర కోణం అర్థమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇదే విధంగా కొనసాగితే